వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నాయకుడు అంటే మాటలు చెబుతూ ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు అనేది నానుడి. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగానే ఈ నానుడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసేటటువంటి చేతలకి, అంతేకాకుండా ఆయన చెప్పేటటువంటి మాటలకు ఎంతో భావ సారూప్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇటీవల మనం అనేక సందర్భాల్లో చూసాం. ఆయన మంత్రికి సంబంధించినటువంటి పోర్ట్‌ఫోలియోల విషయంలో కూడా గతంలో ఒక వృద్ధురాలికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన తన శాఖలను తీసుకున్నటువంటి సిట్యుయేషన్. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ఆయన బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఒక పని అటు ఫ్యాన్స్‌లోనూ, అంతేకాకుండా ఆయన అభిమానులతో పాటు జన సైనికుల్లో, ప్రజల్లో కూడా చెరగని ముద్ర వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక అభిమాని ఆయన చేతికి ఒక పెన్ను అందించి, ఈ పెన్నుతోనే మీరు సంతకం పెట్టి పదవీ బాధ్యతలు స్వీకరించండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ పెన్ను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించేటటువంటి సందర్భంలో అదే పెన్నుతోటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఆ పెన్ను విలువ పక్కన పెడితే అభిమాని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాన్వాయ్‌లో వెళ్తూ ఉంటే ఆయన్ని ఆపి కాన్వాయ్ పైకెక్కి ఆ పెన్నుని అందించినటువంటి ఆ వీడియో గాని మనం గాని ఒకసారి గాని చూస్తే ఖచ్చితంగా ఆ వీడియోలో మనం చూస్తున్నాం ఇప్పుడు. ఏదైతే ఆ అభిమాని ఇచ్చినటువంటి పెన్నుని చాలా అపురూపంగా చూసి దాన్ని జేబులో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మర్చిపోకుండా దాన్నే ఇవాళ ఆయన జేబులో పెట్టుకొని వచ్చి ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటటువంటి సందర్భంలో ఆ ఫైల్ మీద చేసినటువంటి తొలి సంతకం ఆయన అభిమానించినటువంటి పెన్నుతోనే చేయడం అనేది ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరిలో కూడా, అంటే ఆయనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, జన సైనికుల్లో కూడా ఒక ఇంత ఆనందాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడికి అభిమాని ఇచ్చినటువంటి పెన్నుతోటి ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ఆ పెన్నును వినియోగించడం అనేది నిజంగా ఆయన గొప్ప దార్శనికతకి, అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనానికి అదొక నిదర్శనంగా మారినటువంటి పరిస్థితి. సో ఆ విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వదినమ్మ అయినటువంటి సురేఖ కూడా గతంలో ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఇంటికి వెళ్తే అప్పుడు ఆయన వదినమ్మ అయినటువంటి సురేఖ ఆయనకు ఒక అపురూపమైనటువంటి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ పెన్ అని చెప్పేసి ఆయన కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆయన కూడా దాన్ని పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ పెన్ను విలువ దాదాపు 2-3 లక్షలు ఉంటుందని చెప్పేసి అందరూ కూడా చెప్పినటువంటి సిట్యుయేషన్. సో వదిన ఇచ్చినటువంటి పెన్నును కూడా ఆయన మర్చిపోలేదు. అంటే ఆయన ఫ్యాన్ ఇచ్చినటువంటి పెన్నుతో బాధ్యతలు స్వీకరించేటటువంటి ఫైల్ మీద సంతకం పెడితే ఆయన వదినమ్మ ఇచ్చినటువంటి ఆ పెన్నుతోటి తర్వాత 2-3 ఫైల్స్ మీద ఆయన సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి. అంటే మంత్రిగా ఆ శాఖల్లో కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్‌లో ఆయన వదినిచ్చినటువంటి పెన్నుతోటి ఆయన సంతకం చేశాడు. మరోపక్క బాధ్యతలు స్వీకరించేటటువంటి క్రమంలో ఆయన అభిమానించినటువంటి పెన్నుతోటి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ 2 వీడియోలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారినటువంటి సిట్యుయేషన్ ఉంది. సో నాయకుడంటే మాటలు చెప్తూ ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు, చాలా లైట్‌గా తీసుకుంటూ ఉంటారని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనదైన శైలిలో పరిపాలన మీద కూడా దృష్టి పెట్టి తాను ఈరోజు పవర్ స్టార్ నుంచి పవర్ ఉన్నటువంటి స్టార్ నాయకుడిగా ఎదిగినప్పటికీ కూడా ఏమాత్రం తాను ఉన్నటువంటి మూలాలను కావచ్చు, తనకున్నటువంటి ఏదైతే తాను భావిస్తున్నటువంటి భావాలను ఏమాత్రం పక్కన పెట్టకుండా తాను నమ్మినటువంటి సిద్ధాంతాలతోనైనా ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ 2 వీడియోలు కూడా ఇప్పుడు అటు ఫ్యాన్స్‌లోను, అంతేకాకుండా కుటుంబంలోను కూడా ఆనందాన్ని నింపాయి. అక్కడ కుటుంబానికి అదే విలువిచ్చారు, అలాగే అభిమానులకి ఒకే విలువిచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నాయకుడికి తాము అభిమానులం అని చెప్పుకునేందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అంతేకాకుండా జన సైనికులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.